మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్నమది చిట్టిమోరిపల్లి గ్రామము, అరికిల్ పంచాయతీ, రామసముద్రం మండలం. నా పేరు బి కృష్ణప్ప, బయ్యప్ప గారి కృష్ణప్ప. మేము మా ఊర్లో సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఇండ్లు కట్టుకొని రోడ్లు వేసుకొని రాకపోకలకు అంతరాయం లేకుండా అదే రోడ్లలో ప్రయాణిస్తున్నాం. కానీ ఇప్పుడు కొంతమంది ఆ రోడ్డు కాదు, గవర్నమెంట్ ప్రభుత్వం వారు వేసిన సిమెంట్ రోడ్డును పూడ్చేసి వాళ్ళ ఇండ్లు పడగొట్టి 60-70 సంవత్సరాల నుంచి తవ్విచ్చిన చేదబావి, తాగునీటి చేదబావి గవర్నమెంట్ దాన్ని పూడిపించి దాని మీద రోడ్డు రావాలని కొంతమంది మా ఊర్లో గ్రామస్తులు అక్రమదారులు, భూ అక్రమదారులు ప్రయత్నిస్తున్నారన్న. వారికి మన ఎంఆర్ఓ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మా పందిలి పురుగుల షెడ్డుకి అడ్డంగా వేసుకున్న పందిలి వాళ్ళ ఇండ్లు దొబ్బినారు, చేదబావి పూడ్చినారు. దాన్ని నేరుగా మేము పందిలి పురుగుల షెడ్డుకి నీడగా వేసుకున్న పందిలి దావ కట్టమని చెప్పి మాకు నోటీసు లేకన్నా, మాకు ఇన్ఫర్మేషన్ లేకన్నా, ఆగస్టు 2వ తేదీ సెలవు దినమని కూడా చూడకన్నా సాయంత్రం సుమారు ఒక 6 నుంచి 7 గంటల మధ్యలో మా రామసముద్రం మండలం ఎంఆర్ఓ గారు ఇంకా పోలీస్ సిబ్బంది అందరూ వచ్చి మాకు ఏమాత్రం తెలియజేయకుండా వచ్చి దౌర్జన్యంగా వచ్చి మా పందిలి, మా బండ్లు అన్నీ దింపేసినారన్న. మేము దాని గురించి ఎదిరిస్తే మా పైన తప్పుడు కేసు ఒకటి పెట్టి నువ్వు జైలుకి పోతావు భయభ్రాంతులకు గురి చేసినారన్న. మేము కొన్ని రోజుల తర్వాత మనశ్శాంతి లేకుండా అయిపోయి మన జిల్లా కలెక్టర్ గారైన మన రాయచోటి జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించాం. అప్పుడు ఆ సారు జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, అమ్మ నీ దగ్గర ఏం ఫైళ్ళు ఉన్నాయో అన్నీ ఎత్తుకోరా, వీళ్ళు ఎవిడెన్స్తో నా దగ్గరకు వచ్చినారు, నువ్వెందుకు ఆ పందిలు దింపినావు అని నువ్వు ఎత్తుకొని రా అని చెప్పి ఆమెకి తెలియజేయనగా 11వ తేదీ 11వ నెల సోమవారం ఆమె ఫైల్తో సహా మన కలెక్టర్ ఆఫీస్ గారికి మన రాయచోటికి హాజరైంది. మేము హాజరైనాం, నేను మా అన్న ఇద్దరు కూడా పోయినాం. సుమారు రాత్రి 7:30 నుంచి 8 వరకు ఎంఆర్ఓ గారికి మాకు ఒక ఆర్గ్యుమెంట్ మాదిరి మన కలెక్టర్ సార్ గారు, రాయచోటి కలెక్టర్ సార్ గారు ఆర్గ్యుమెంట్ మాదిరి జరిపి ఆమె చెప్పింది విని మేము చెప్పింది విని మా ఎవిడెన్స్ అంతా చూసి, అమ్మాయి సెటిల్మెంట్ ల్యాండ్ నువ్వు పోకూడదు, నువ్వు పోయినావు, వాళ్ళ పందిలు ఎలా ఉందో అలా ఏహిచ్చేయి అని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి చెప్పారు. కలెక్టర్ గారు, మన రాయచోటి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా చెప్పారు. దాని ప్రకారం కూడా ఎంఆర్ఓ మంది ఒక గుర్రుమని మా మీద కోపంగా వచ్చేసింది. మళ్ళా 10 రోజులు పోయా, 15 రోజులు పోయా రాలేదు. మా పిల్లోళ్ళందరూ, మేము 3 అన్నలదమ్ములు, మా పిల్లోళ్ళంతా 10 మంది దాకా ఉద్యోగాల్లో ఉన్నారు, బయట ఉన్నారు. మా పరువు పోయింది, ఈమె పేపర్కి వేయించేసినారు, దౌర్జన్యంగా దారికి అడ్డంగా పందిలేసినారు అని చెప్పని ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి, మేడం కలెక్టర్ గారు చెప్పారు కదా పందిలేసిమ్మని, మీరు ఎందుకు వేసేయలేదు, మా పందిలు మాకు వేయిత్తు రాండి అని చెప్పి డ్యూటీ చేసే వాళ్ళు వచ్చి సిస్టమ్తో ఆడనే ఆఫీసులోనే కూర్చొని డ్యూటీ చేసుకుంటూ ఉన్నారు. దానికి స్పందించి ఎంఆర్ఓ గారు పోలీసు వాళ్ళని మొత్తం రెవెన్యూ సిబ్బంది మొత్తం మా ఊరికి వచ్చి మా పందిలు దుబ్బేసిన పందిల్ని కూసాలు మాత్రం నాటి, అప్పుడేమో చెప్పేసిపోయింది రెవెన్యూ వాళ్ళకి, అయ్యా నీకు జనాలు చాలకపోతే కూడా ఎక్కువ పెట్టుకోండి, పందిలు పూర్తి చేసేసి రండి అని చెప్పేసి నాకు మీటింగ్ ఉండదు, నేను మళ్ళీ మీకు వివరణ కూడా ఇచ్చేస్తాను అని చెప్పేసి రెవెన్యూ వారికి చెప్పేసి మీటింగ్ ఉండదు అని ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయారు. అప్పుడు రెవెన్యూ వాళ్ళు కూసాలు మాత్రం నాటి టైం లేనందువల్ల వెళ్ళిపోయినారు. కూసాలు నాటి మళ్ళీ ఎంఆర్ఓ మరుసటి రోజు ఎంఆర్ఓని సంప్రదించక, మీరు వేసుకోవండి పందిలి, దాంట్లోకి పందిల్లోకి ఆపోజిట్ వాళ్ళు రాకూడదు, ఆ పందిళ్ళకి దాటి మేము పోకూడదు అలా చెప్పేసి వెళ్ళిపోయింది. అలానే చెప్పింది. మేము వచ్చి ఆ పందిలు వేసుకుంటానుగా మా ఊర్లో కొంతమంది ఆడవాళ్ళని ఎగ్గుచ్చేది, పాత గాయాలు ఎవరైనా తగిలింటే వాళ్ళని ముందరకు పంపించేది, మమ్మల్ని కుట్టేసినారు అని చెప్పి ఆ గాయాలు చూపించేది, మా మీద కేసులు పెట్టేది, మా మీద దౌర్జన్యంగా ఆడవాళ్ళని, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏం మాట్లాడడం ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది. నీకేం సంబంధం, మా అల్లుళ్ళని మీకేం సంబంధం, మీరు యా ఊరోళ్ళు, మీకేం ఇతవా సంబంధం పోండి అనేది కూడా మాట్లాడినారు వాళ్ళ ఆడవాళ్ళు. అదంతా ఎంఆర్ఓకి చెప్తే అడిగి పోయి ఎంఆర్ఓకి చెప్పినప్పుడు వేసుకోండి అంటుంది. మేమేడు చేసుకొని వస్తే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి దౌర్జన్యం గలాటాకు వస్తారు. అంటే మేము ఏదన్నా గలాటా చేయాలా, మా మీద కేసులు పెట్టాలి వాళ్ళు. అదే ఎంఆర్ఓ గారు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చినప్పుడు ముందు చెప్పింది కదా, పందిల్లేకి మీరు పోవద్దండి, అక్కడికి వాళ్ళు రారు అని చెప్పింది కదా. అదే మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా అమ్మ, ఎందుకు తీసుకోకూడదు యాక్షన్? వాళ్ళు మేడం మీరు మాట్లాడొద్దండి మేడం, ఎంఆర్ఓ మీదకే దౌర్జన్యంగా మాట్లాడతారు వాళ్ళు. దాని మీద కూడా ఎంఆర్ఓ గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఇవన్నీ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఈ దారి విషయంలో ఎవరెవరు సపోర్ట్ చేసినారో మాకు ఈ ఊర్లో ప్రజలు, మా చిట్టిమవారిపల్లి గ్రామస్తులు సపోర్ట్ చేసిన వాళ్ళ పైన 6 నెలల నుంచి ఎత్తుకింది. వీళ్ళ మీద ఏమి
పడితే ఏమి భయభ్రాంతులకు చేస్తే వీళ్ళు మనకు లొంగతారు అనే ఉద్దేశంతో కొంతమంది మాటలు విని మా ఊర్లో ఆ భూ అక్రమదారుల మాటలు విని ఇప్పుడు 2020లో ఒక సునీత అనే అమ్మాయికి గవర్నమెంట్ కాలనీలు ఇచ్చింది, పట్టా ఇచ్చింది, బిల్లులు అయినాయి, ఇంటి పన్ను కట్టించుకున్నారు, అన్నీ ఆల్ ఓకే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రామసముద్రం మండలం ఎంఆర్ఓ గారు ఇది శ్మశానము, ఇల్లు దొబ్బేస్తాను, కూల్చేస్తాను, భయభ్రాంతులకు గురి చేస్తా ఉందన్న. దీని గురించి పై అధికారులు స్పందించి మా ఊర్లో జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను పూర్తి స్థాయిలో విచారించి మాకు న్యాయం చేస్తారని సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. మాకు న్యాయం జరగాలి, పూడ్చిన సిమెంట్ రోడ్ని వెలికి తీయాలి, ఈ అక్రమంగా కూల్చేస్తాను అని చెప్పిన ఇంటిని మమ్మల్ని కాపాడాలి. ఆల్ ఓకే, మాకు ఇంటి పన్ను ఉంది, ఇంటి పట్టా ఉంది, బిల్లులు అయినాయి. ఇప్పుడు మేము కాదు ఇచ్చింది పట్టాను నీ ఎంఆర్ఓ గారు అంటుంది. మేమేమన్నా తెచ్చుకోనామా? ఆ పట్టాన్ని మేము సృష్టించినామా? బిల్లులు మేము కంప్యూటర్తో వచ్చి మా అకౌంట్లకు బిల్లులు కొట్టుకోవడమా? ఇంటి పన్ను మేమేమన్నా వచ్చి మీ దగ్గర నుంచి మేము ఇంటి పన్ను మేము స్లిప్ రాపించుకోనామా? మీ ఆన్లైన్లో వచ్చిండే ఇంటి పన్నే కదా మేము కట్టాము. ఇన్ని ఆల్ ఓకే ఉంటే ఆ రోజు ఇది శ్మశానం తెలిసి మీ రెవెన్యూ వల్లే కదా ఆ జాగా మీకు ఇల్లు కట్టుకోమని చూపించిండేది. ఆ రోజు మీకు ఇది శ్మశానం అని చెప్పి తెలియదా? మాకుంటే తెలియదు జనాలకి, ఇది శ్మశానమా, ఇది పరంబోగా, ఇది పట్టాలండా తెలియదు. మీకు తెలుసు కదా, రెవెన్యూ వాళ్ళకి తెలుసు కదా, తెలిసే కదా ఇల్లు కట్టుకున్నాం మేము. ఈ రోజు మీరిచ్చిన ఇల్లుని మీరే కూల్చేయడం న్యాయమా? ఇది మాకు న్యాయం చేయవలసినదిగా ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ పూడిసిన సిమెంట్ రోడ్డుని తక్షణమే పై అధికారులు సంధించి వెలికి తీయాలి. ఈ ఇల్లుని అక్రమంగా కూల్స్తాను అని చెప్పి ఎంఆర్ఓ బెదిరిస్తున్నది కాబట్టి ఆ ఇల్లుని ఆఫ్ చేయాలని మన కలెక్టర్ గారిని, మన జాయింట్ కలెక్టర్ గారిని, మన సబ్ కలెక్టర్ గారిని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తూ మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. మేము పట్టా భూమిలో చెడ్డు కట్టుకున్నాము. ఆ చెడ్డు 25 ఏళ్ళకి ముందు నుంచి చెడ్డు ఉండేది. ఆ 20 ఏళ్ళు ఇంకా పోతాన్ని దారి గురించి అప్పటి నుంచి లేని సమస్య ఇప్పుడు వచ్చిందన్న. ఈ ఎంఆర్ గారు వచ్చినప్పటి నుంచి ఆ ఎంఆర్ గారు మా మీద అందరి మీద దాడి చేసామని కొంతమందిని వాళ్ళ పక్క పెట్టుకొని మమ్మల్ని ఎదిరించి ఎక్కడ కాకుండా ఇండ్లు పందులు దొబ్బిచ్చి ఆ రోడ్డు పూడిపిచ్చి ఆ రోడ్డు సమస్య లేని సమస్యలన్నీ తెచ్చిపెడతాందన్న. మాకు మిసిక్మంటే గలాటాలు తెచ్చిపెడతాను. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మళ్ళా వాళ్ళ మీద ఎదిరించి వాళ్ళకి మళ్ళా ఇబ్బందులు పెడతాందన్న. వాళ్ళకి ఇండ్లు దబ్బేస్తాము, మిమ్మల్ని అట్లు చేస్తాము, ఇట్లు చేస్తాము అని బెదిరిస్తున్నారన్న. వాళ్ళని మమ్మల్ని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మాది చిట్టింవారపల్లి గ్రామం, అరకెలి పోస్టు, రామసముద్రం మండలం. దారి సమస్య 20 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడు వచ్చింది. ఆ దారి అప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అనేసి అడిగినాం సార్. స్ట్రైట్ గా వేయాలి అనేసి వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు. ముందు ఉన్ని రోడ్డు సీసీ రోడ్డు పూడ్చేసిండారు. దానికి మేము న్యాయం చేయాలనేసి ముందరకు పోయిన దానికి ఇప్పుడు నా ఇంటి పైకి వచ్చిండారు సార్. ఎంఆర్ఓ గారు అంతా కూల్చివేయాలనేసి బెదిరిస్తున్నారు. న్యాయం కావాలని కలెక్టర్ గారిని అందరినీ కోరుతున్నాం సార్.